వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఇటీవల రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో అర్నబ్ గోస్వామి మాట్లాడుతూ మోస్ట్ క్లోజ్లీ వాచ్డ్ లీడర్ నారా లోకేష్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల్ని విశ్లేషించడానికి మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అర్నబ్ గోస్వామి వ్యాఖ్యలని ఎట్లా చూస్తారు? ఆయన అంత క్లోజ్లీ వాచ్డ్ లీడర్ అంటూ నారా లోకేష్ని కీర్తించడం. అర్నబ్ గోస్వామి మామూలుగా ఎవరిని ప్రశంసించడు, సూటిపోటి మాటలతోనే విషయాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తాడు. అలాంటి వ్యక్తి కూడా నారా లోకేష్ని ప్రశంసించాడంటే దేశం నారా లోకేష్లో ఒక కోణం చూస్తుంది. ఏ కోణం అంటారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇవాళ ఈ జనరేషన్లో, ఈ సెకండ్ జనరేషన్లో భారతదేశంలో ఉన్న యూత్లో లోకేష్ గొప్ప నాయకుడు. ఎక్కడ భారతదేశంలో వెతికి చూసినా సరే లోకేష్ లాంటి నాయకుడు కనపడట్లే. ఇవాళ ఆ ఏజ్ గ్రూప్లో కూడా నాయకులు లేరు, భారతదేశంలోనే లేరు. అంత యాక్టివ్గా పనిచేసేవాళ్ళు లేరు. అవును, యాక్టివ్ అని కాదు, అన్ని రకాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంది. అది గమనించారు మోడీ గారు. 2 సార్లు ఫ్యామిలీతో లోకేష్ని ఇన్వైట్ చేశారు డిన్నర్కి. లోకేష్ ప్రైమ్ మినిస్టర్తో ఫ్యామిలీతో డిన్నర్ చేసిన ఈ ఘనత అనమాట. 1.5 hours దగ్గర స్పెండ్ చేశారు. అంటే ఎంత ఎక్స్పోజర్ ఉండి ఉంటుంది, ఈయన మీద ఎంత ఇంటెలిజెన్స్ ఉండి ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ కంటే ఒక లీడర్ని ఇన్వైట్ చేశారంటే ఆ లీడర్ యొక్క బ్యాక్గ్రౌండ్, అతని యొక్క అచీవ్మెంట్స్ అన్నీ చూసిన తర్వాతే పిలుస్తారు. లేకపోతే సామాన్యంగా ఒక యూత్ లీడర్ని అంత తేలిగ్గా పిలవడు ప్రైమ్ మినిస్టర్ ఇంటికి. కాబట్టి అతని యొక్క గొప్పతనాన్ని ప్రైమ్ మినిస్టరే గుర్తించాడు. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని బిగినింగ్లో అపహాస్యం చేశారు, చాలా ట్రోల్ అయ్యాడు. ఎప్పుడు 2014-19 మధ్యలో, 1924 మధ్యలో కూడా అపోజిషన్లో ఉండి చాలా ట్రోల్కి గురయ్యాడు. కాకపోతే ఏంటంటే 14-19 మధ్యలో తను మినిస్టర్గా చేసినప్పుడు, ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి మినిస్టర్గా చేసినప్పుడు చాలా అద్భుతమైన ప్రావీణ్యం, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది. దాంతో బోల్డ్ అవార్డ్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్లో. ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఏది పంచాయతీరాజ్లో కానీ 26,000 కిలోమీటర్ల రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయటం విషయంలో కానీ, ఐటీ విషయంలో కానీ రకరకాలుగా చాలా కంపెనీలు తీసుకొచ్చారు. ఐటీ కంపెనీలు అవన్నీ చాలా బ్రహ్మాండమైన పేరుంది యాజ్ ఏ లీడర్గా. కాకపోతే ఏంటంటే పొలిటికల్గా ఈయన పైకి వస్తున్నాడనే ఉద్దేశంతో బాడీ షేమింగ్ దగ్గర నుంచి, అతని లాంగ్వేజ్ దగ్గర నుంచి అతన్ని బాగా ట్రోల్ చేసేసారు. రాహుల్ గాంధీ తర్వాత నేనే ట్రోల్ అయ్యానని తనే ఇంటర్వ్యూలో చెప్పారు. తనే చెప్పుకున్నాడు అనమాట. తను పట్టుదలతో తన బాడీని చక్కగా నీట్గా తెచ్చుకున్నాడు. 2019-24 మధ్యలో యువగళం పేరుతో పాదయాత్ర చేశాడు. పాదయాత్రలో ఎన్నో రకాల మనుషులతో, ఈ సమాజంతో ఇంటరాక్ట్ అయ్యాడు. ప్రజలకు ఏం అవసరమో తెలుసుకున్నాడు. వివిధ రకాల మనుషులతో, యువతతో, మహిళలతో, వృద్ధులతో, పేదవారితో, ఎంటర్ప్రెన్యూర్స్తో, రకరకాల వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళి ప్రజా సమస్యని క్షేత్రస్థాయిలో తెలుసుకోగలిగిన సత్తా నేర్చుకుని నాయకుడు అయ్యాడు. ఆయన్ని అసలు యాక్చువల్గా పాదయాత్ర చేయనివ్వాల. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ చేతిలో పుచ్చుకొని నాకు హక్కు ఉంది, నేను చేస్తానని ఎంతో పట్టుదలతో బయలుదేరి పాదయాత్రను పూర్తి చేయగలిగాడు. ఈ పాదయాత్ర మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు 53 రోజులు. మంచి క్రిటికల్ స్టేజ్లో ఆయన నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నాడు. ఎంత క్లిష్టతరమైన సమయంలో కూడా తన యొక్క నాయకత్వ లక్షణాలు బయట పెట్టుకోగలిగాడు. అందరితోనూ సమన్వయపరుచుకున్నాడు. పాదయాత్రతో ఆయనలో పరిణతి పెరిగిందంటారా, లేదంటే 19లో ఓటమి, మంగళగిరిలో ఓటమి, పార్టీ ఓటమి, ఆ ఓటమిలో వచ్చిన పట్టుదల అంటారా? 2 ఓటమి. యాక్చువల్గా మంగళగిరిలో అనేది 85 తర్వాత తెలుగుదేశం పార్టీ గెలవల. అసలు ఆ నియోజకవర్గం ఎన్నుకోవటమే అతను సాహసించాడనమాట. ఏ నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల నుంచి, 25 కాదు 40 years నుంచి గెలవలేదో ఆ నియోజకవర్గం ఎన్నుకోవటమే అతని సాహసం. ఆ పార్టీతో పాటు తను ఓడిపోయాడు 5,000 ఓట్లతో. ఆ పట్టుదల ఉంది. రెండోది ఏంటంటే క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు ఏంటి, రైతుల సమస్యలు ఏంటి, మహిళల సమస్యలు ఏంటి, నిరుద్యోగుల సమస్యలు ఏంటి, ఎంటర్ప్రెన్యూర్స్కి ఏం కావాలి, ఎలా చేస్తే మనకి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అన్ని ప్రజల్ని ఎలా పరిపాలించగలము, ఇన్ని రకాలుగా అతను ఫేస్ అయ్యాడు. ఇది యువగాళంలో అందరితోనూ సమావేశాలు ఏర్పరిచారు. చాలా వందలాది సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాల్లో ఇంటరాక్షన్స్ జరిగినాయి. క్యాస్ట్ వైజ్గా కూడా ఇంటరాక్షన్స్ జరిగినాయి. అన్ని రకాలుగా తను అవగాహన చేసుకున్నాడు. ప్రజలకు ఏం కావాలి అనేది అవగాహన చేసుకుని 2024లో అదే నియోజకవర్గంలో
స్టేట్లోనే థర్డ్ హైయెస్ట్ మెజారిటీతో గెలవగలిగాడు. అది మంగళగిరిలో, సేమ్ మంగళగిరిలో పట్టుదలతో. మంగళగిరి హైయెస్ట్ మెజారిటీతో గెలిచాడు ఆయన. ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి అందరూ కూడా, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం అక్కడే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులంతా కూడా అదే మంగళగిరి కాన్స్టిట్యున్సీలో, అదే ఉండవల్లిలో నివాసం ఉంటున్నారు. వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు, మెయిన్ లీడర్స్ అంతా కూడా అదే కేంద్రంగా ఉంటున్నారు వాళ్ళు. ఆ కేంద్రంలో 92,000 సుమారుగా మెజార్టీ తెచ్చుకున్నాడు ఆయన. ఎంత శ్రమించి ఉంటాడు ఈ వయసులో, ఇంత చిన్న వయసులో అంత కష్టపడి, ఎంత చాలా తక్కువ వయసు, 42 ఏళ్ళు 41 ఏళ్ళు. ప్లస్ అతనికి రాజకీయ నేపథ్యం ఉంది, కుటుంబం అంతా రాజకీయ నాయకులే, అందరూ తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, మేనమామలు ఇద్దరు, ఒక మేనమామ మినిస్టర్గా చేశాడు, ఒక రాజ్యసభ మెంబర్ చేశాడు, ఒక మేనమామ బాలకృష్ణ 3 సార్లు నుంచి ఎమ్మెల్యేగా చేశాడు, పెద్దమ్మ సెంట్రల్ మినిస్టర్ చేసింది, పెదనాన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్టేట్ మినిస్టర్ చేశాడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడే. అంత రాజకీయ నేపథ్యం ఉంది, రకరకాల విషయాలు, ప్రజా సమస్యలు పూర్తిగా అవగాహన ఉంది ఆయనకి. అందుకనే ప్రజలకు ఏం కావాలో ఈ పాదయాత్రలో కూడా పూర్తిగా కోఆర్డినేట్ చేసుకోగలిగాడు. 20 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తాను అనేది కూటమి ప్రభుత్వం అనేది ఒక వాగ్దానం తీసుకుంది. ఎన్నికల నుంచి అదే మాట మాట్లాడుతూ ఉన్నారు, అదే పొరవడులు కొనసాగుతూ ఉన్నారు ఇవాళకి. ఆ 20 లక్షల ఉద్యోగాల సాధనే ఈ 2 సంవత్సరాలు ఆయన చేసింది. ఈ 2 సంవత్సరాలు ఆయన ఈ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా సాధించిన విజయాలు ఏంటంటే 24 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలిగారు. అంటే 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే ఆ ఘనత లోకేష్కే చెంది. లోకేష్ కష్టమే అది. కాకపోతే లోకేష్ ఏం చెప్తున్నా అంటే ఇంటర్వ్యూలో, ఇదంతా మా నాన్నగారి వల్లనే వచ్చింది, మా నాన్నగారి బ్రాండ్ వల్లనే వచ్చింది, నేను ఎగ్జిక్యూషన్ వరకే మాత్రమే అంటున్నాడు అనమాట. అదే ఆయన పరిణతి. ఎందుకంటే నాన్నగారి యొక్క గైడెన్స్ చాలా ఉంది ఎవ్రీడే. అంతేనా చేసింది, నువ్వు 25% చేశానంటే ఇంతేనా, మిగతా 75% ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ చేశాడంట. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి సార్, ఎలక్షన్ ముందు నుంచి నేటి వరకు కూడా ప్రతిరోజు, ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో 20 లక్షల ఉద్యోగాల కల్పించడం నా లక్ష్యం, నా ఉద్దేశం, నా ధ్యేయం అంటూ ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ప్రతిరోజు ఆ వాగ్దానం గుర్తు చేసుకుంటూ ఉన్నాడు, ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. అవును, అదీగాక విద్యామంత్రిగా తీసుకున్నాడు. డిఎస్సి అనౌన్స్ చేసి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అది ఆయన ప్రామిస్ చేశారు, వాగ్దానాల్లో ఉందన్నమాట. మళ్ళీ 10,000 జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. 1,000, 2,000 ఈ నెలలో, వచ్చే నెలలో వేయబోతున్నారు. అది విద్యామంత్రిగా ఆయన సక్సెస్ ఎక్కడంటే, గవర్నమెంట్ స్కూల్స్లోకి ప్రైవేట్ స్కూల్స్లో నుంచి 80,000 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చేరారు. గవర్నమెంట్ స్కూల్స్ కొన్నిటికి నో అడ్మిషన్ బోర్డ్స్ పెడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ప్లస్ నిడమూరులో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒక స్కూల్ కట్టారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో. ఆ స్కూల్ కూడా ఎవరు ముఖ్యమంత్రి ఓపెన్ చేయలే, లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఓపెన్ చేయలే, ఒక్క స్టూడెంట్స్తో ఓపెన్ చేయించారు. అది ఎంత సింపుల్గా ఓపెన్ చేయించారు. దాంట్లో ఇవాళ కెపాసిటీ అంతా ఫిల్ అయిపోయి నో అడ్మిషన్స్ బోర్డు పెడితే 2,500 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. దాంట్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ పిల్లలు కూడా దాంట్లో చేరారు. అంటే ఎంత అచీవ్మెంటో ఆలోచించండి. బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దాన్ని కట్టారు. అట్లాంటి మోడల్ స్కూల్స్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కట్టాలని ఆయన ఆశయం. ఇవాళ మరి లేటెస్ట్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 6వ తరగతి నుంచి సోషల్ స్టడీస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సిలబస్. అది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. అది ఒకటే కాదు, మామూలుగా పిల్లలకి ప్రత్యక్షంగా స్కూల్స్కి పర్సనల్గా వెళ్ళి చూసి వస్తున్నాడు. ఫుడ్ ఎలా ఉంది, సన్నబియ్యం ఫుడ్ బాగా పెడుతున్నారా లేదా, ఎక్కడ ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా పర్సనల్గా అటెండ్ అయ్యి చూస్తున్నాడు అనమాట. ఎడ్యుకేషన్ వింగ్లో ఇప్పుడు యూనివర్సిటీస్ వీటన్నిటిలో కూడా చాలా ఎంప్లాయ్మెంట్, చాలా ఖాళీలు ఉన్నాయి ప్రొఫెసర్స్. వాటిని కూడా ఇవాళ ఫిల్ చేయడానికి ఇచ్చేశారు. అంటే ఒక్కొక్కటి ఫస్ట్ టీచర్స్ వస్తే కానీ మొత్తం వాతావరణాన్ని మార్చలేమన్నమాట. టీచర్స్ బోధన జరగాలంటే టీచర్ లేకుండా ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా, ఎన్ని బటన్లు నొక్కిన ఉపయోగం. అవును, అందుకని ఆ టీచర్స్ 16,000 మందిని తీసుకొచ్చి స్కూల్స్లో పెట్టారు. చక్కగా స్కూల్స్ మంచి రిజల్ట్స్ చూపించినాయి. పేపర్లో ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో ర్యాంక్ సంపాదించిన వాళ్ళు ఫొటోస్ పేపర్లో వేశారు. దాంట్లో పొలిటికల్గా ముఖ్యమంత్రి ఫోటో కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోటో కానీ లేకుండా గవర్నమెంట్ స్కూల్స్లో సాధించిన విజయాలు అని పేపర్లో వేయగలిగారంటే అది ఎంత అచీవ్మెంటో ఆలోచించండి. వాళ్ళు ఇచ్చే బట్టల మీద కానీ, బెల్టుల మీద కానీ, కోడిగుడ్ల మీద కానీ ఎక్కడ ఎవరి ఫోటోలు, రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా చేశారు. అదే పోయిన గవర్నమెంట్లో ఎగ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి స్టాంప్ వేశారు. బెల్టుల దగ్గర నుంచి, డ్రెస్సుల దగ్గర నుంచి, షూ దగ్గర నుంచి అన్ని ఫోటోలు మయం చేశారు. అవన్నీ రద్దు చేసి రాజకీయ వాతావరణం కనపడకూడదు,
చదువే ముఖ్యంగా ధ్యేయంగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు ఆయన అచీవ్మెంట్ అయినా సరే చక్కగా ఎవ్వరి ఫోటోలు లేకుండా తీసుకొచ్చాడు. ఎడ్యుకేషన్లో ఆ అచీవ్మెంట్ చేశాడు. ఐటీగా ఆయన చేసుకొచ్చిన అభివృద్ధిని మన అందరం కాదనలేము. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ అనేది చాలా అత్యద్భుతంగా తీసుకొచ్చి 1 yearలో తీసుకొచ్చారు. అది గూగుల్ డేటా సెంటర్, అర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఆర్సెలర్ మిట్టల్ జస్ట్ 13 monthsలో తీసుకురాగలిగిన కెపాసిటీ ఉందన్నమాట. అలాగే మరి ఫైటర్ జెట్ అది కూడా చాలా క్విక్గా ఒక 30 daysలో వచ్చింది. అది ఒక్క విషయం కాదు, ఇప్పుడు ఆయన ల్యాండ్ ఇస్తున్నారండి ఫ్రీగా, టోకెన్ 99 పైసలు అనేది నథింగ్, టోకెన్గా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు? టీసీఎస్ ఎందుకు రావాలి ఆంధ్ర, కాగ్నిజెంట్ ఎందుకు రావాలి, అవి ఎందుకు వస్తాయి? అంత పెద్ద పెద్ద కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు అంటే మనం అన్నీ అరేంజ్ చేస్తున్నాం, మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, ఇన్ని ఇస్తాం అంటే వస్తారు వాళ్ళు. అదే సంపద సృష్టిస్తుంది. ఇప్పుడు అయ్యే ఇవ్వలేదనుకోండి, ఆ విశాఖలో ఉన్న ఆ మధురవాడ కొండలు అట్లాగే ఉంటాయి, ఎవరు ఆ చెట్లు మొలిచి అట్లాగే ఉంటాయి. చక్కగా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి 99 పైసలకే ల్యాండ్స్ ఇచ్చేస్తున్నారు అని. దాన్ని కోర్టు కూడా మట్టికాయలు వేసింది. వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఎందుకు 99 పైసలకి ఇస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎట్టా వస్తాయండి, ఫ్రీగా ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకి పవర్ ఇవ్వాలి, వాళ్ళకి జిఎస్టీ బెనిఫిట్స్ ఇవ్వాలి, రకరకాల బెనిఫిట్స్ ఇస్తే కానీ రారు. ఇందాక మీరు ప్రస్తావించారు మోడీ గారి విషయం. ఇప్పటికి 2 సార్లు లోకేష్ గారితో సమావేశం చేసుకుని, ఒకసారి గంటన్నర, ఒకసారి గంట దగ్గర సుమారు సమావేశం అయ్యారు ఇద్దరు. చాలా చర్చలు వచ్చి ఉంటాయి, రాజకీయాల గురించి, దేశం గురించి, పరిశ్రమలు, అన్ని సందర్భాలు, అన్ని మాటలు వచ్చి ఉంటాయి. అలాగే అర్నబ్ గోస్వామి కూడా నెక్స్ట్ జన్ లీడర్ అన్నట్టే మాట్లాడుతున్నాడు. ఆయన దేశం కూడా నెక్స్ట్ జన్ లీడర్గా లోకేష్ని ఎన్నుకునే ప్రయత్నం చేస్తుందా? క్లోజ్లీ వాచ్ లీడర్ అని గోస్వామి లాంటి ఆయన అన్నాడంటే దేశం చూస్తుండబట్టి అన్నాడు. అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో టార్గెట్ లోకేష్. అపోజిషన్ కూడా లోకేష్ని ఏ విధంగా ఎదుర్కోవాలో వాళ్ళకి తెలియట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అపరిపక్వత, అట్లాగే చేతగాని పాలన చేసిన వ్యక్తులు అలాగే చూస్తూ ఉంటారు. కాదు, దేశం, ప్రజలు, యువత, జంజీ, దేశ నాయకులు, ఈ దేశానికి సరైన లీడర్ కావాలి అన్న ఆలోచనలో లోకేష్ పేరు ప్రస్తావన వచ్చింది అర్నబ్ గోస్వామి ద్వారా. లోకేష్ తప్ప ఆ వయసులో ఇంకెవరు మనకు కనపడట్లా. లోకేష్ కంటే పెద్దవాళ్ళు తప్ప చిన్నవాళ్ళు కానీ, లోకేష్ సమోజ్యులు కానీ ఎవరు లేరు. అంత సమర్థులు కూడా ఎవరు కనపడట్లా. ప్రధానమంత్రి గారు కూడా లోకేష్ గారిని ఢిల్లీ రమ్మని కోరుతున్నట్టు సమాచారం ఉంది. ఆయన ఢిల్లీ తీసుకువెళ్ళిపోతే మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? సామాన్యంగా ఢిల్లీ వెళ్ళరండి. ఆయన కోరుకుంటే ఉండొచ్చు, కానీ ఎందుకంటే రాష్ట్రమే జయంగా ఆయన ఉన్నాడు. కమింగ్ నెక్స్ట్ జనరేషన్ తెలుగుదేశం లీడర్ ఆయన. ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్నారు తెలుగుదేశానికి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు. ప్రధానమంత్రి గారి ఉద్దేశం, అర్నబ్ గోస్వామి లాంటి సీనియర్ జర్నలిస్టుల ఉద్దేశం, దేశ నాయకుల ఉద్దేశం, ఈ దేశానికి లోకేష్ నాయకత్వం అవసరం అని అనుకుంటున్నప్పుడు మరి అక్కడికి వెళ్ళకపోతే ఎలా? ముఖ్యమంత్రి అయినా దేశ నాయకుడి కింద లెక్కే కదండి. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేస్తా అక్కడ అధికారాన్ని చేపట్టి ప్రజలకు సేవ చేయడం వేరు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినా దేశానికి చేయలేరు కదా. గత 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి పదవికి అవకాశం వచ్చినా సరే ఎందుకు తీసుకుని మొట్టమొదట నా రాష్ట్రం, తర్వాతే దేశం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. ఆయనకు అవకాశం వచ్చింది ప్రధానమంత్రిగా, తీసుకోవాలి. అదే దారిలో లోకేష్ కూడా ఉంటాడు. ఫస్ట్ రాష్ట్రం, ఎందుకంటే మన రాష్ట్రం సర్వనాశనం అయిపోయి విధ్వంసానికి గురైంది. రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి అందరికీ ఉద్యోగాలు కల్పించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి రాష్ట్రం ఒక లెవెల్లోకి వచ్చిన తర్వాత, అప్పులన్నీ తీరిన తర్వాత, రాష్ట్రం సస్యశ్యామలం అయిన తర్వాత మాత్రమే ఏదన్నా బయట సెంట్రల్కి ఆలోచించే అవకాశం ఉంది. అందుకనే ఆయన నెక్స్ట్ జనరేషన్ లీడర్ అన్నారు. అందుకనే క్లోజ్లీ వాచ్డ్, ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ హిమ్. ఎవరి తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఈ రాష్ట్రం, ఆ భాష ఈ భాష లేదు, యావత్ దేశంలో ఉన్న ప్రజలు, యువత, రాజకీయ నాయకులు, సీనియర్లు అందరూ కూడా లోకేష్ లాంటి సమర్థ నాయకుడు ఈ దేశానికి అవసరం అన్న పరిస్థితి. అవును, యువత అంతా కోరుకుంటున్నారు. యువత, ముఖ్యంగా యువత. రాష్ట్రానికి తను ఇచ్చిన మాట నిలబెట్టుకుని 20 మాసాల్లో 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి సుమారుగా 11 లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ చేసిన వ్యక్తిని కావాలని దేశం కోరుకోవడంలో తప్పేం లేదు. అవును, ఆయన రియల్ అచీవ్మెంట్. ఎంత 2 సంవత్సరాల కఠోర పరిశ్రమ అది, ఆయనకున్న పట్టుదల, ఇవన్నీ కలిసి ఆయన తీసుకురాగలిగాడు. రెండోది బ్రాండ్ నేమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టే ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాడు. తనంతట తనే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ చూసి వస్తున్నారు,
దాన్ని నేను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్గా చేస్తున్నాను, ఎగ్జిక్యూషన్ చేయించగలుగుతున్నాను, చాలా తక్కువ టైంలో ఏదైనా సంవత్సరము 15 నెలలు 14 నెలలు ఇట్లా చేసుకురాగలుగుతున్నానని చెప్పాడనమాట. ఆయనలో ఉన్న గొప్పతనం. ఆయన సంస్కారవంతుడు, అందరినీ గౌరవించడం కూడా చాలా గొప్పగా, సీనియర్స్ని గౌరవిస్తున్నాడు, జూనియర్స్ని తీసుకొస్తున్నారు, అందరిని యూత్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు పార్టీలో. ఇప్పుడు లీడర్స్గా యూత్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే యూత్లో కొన్ని ఆలోచనలు, కొత్త ఆలోచనలు ఉంటాయి అన్నమాట. ఆ కొత్త ఐడియాస్, ఇన్నోవేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లోకేష్ అనే అతను ఫ్యూచర్లో మన భారతదేశం గర్వించదగ్గ నాయకుడు అవుతాడు. గర్వించదగ్గ నాయకుడు అవుతాడు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకో 15 సంవత్సరాలు సేవలు చేసే అవకాశం ఉంది. ఆయన చేస్తారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం కూడా సస్యామలం అవుతుంది, ఆర్థిక వృద్ధి సాధిస్తుంది, పెట్టుబడులు సాధిస్తారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో లోకేష్ దేశానికి, కేంద్రానికి వెళ్ళి సేవలు చేసే అవకాశం కూడా ఉందిగా. చంద్రబాబు నాయుడు గారు సేవలు అందిస్తున్నారు ఇక్కడ. చాలదండి, ఎందుకంటే ఆయన సపోర్ట్ ఇవ్వడం, కేవలం లోకేష్ యొక్క సపోర్ట్తోనే రాష్ట్రంలో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి స్పీడ్ ఆఫ్ బిజినెస్. ఎందుకంటే పూర్తిగా ధ్వంసమైన రాష్ట్రాన్ని నుంచి ఒక గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞులు ఉండాలన్నమాట. అన్ని పనులు ఆయన ఒక్కడే చేయలేడనమాట. ఆయనకి అందొచ్చాడు ఇప్పుడు లోకేష్ కనుక ఇక్కడి నుంచి సెంటర్ వెళ్ళిపోతే చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఎన్ని ఇండస్ట్రీస్ ఇవన్నీ చేయలేరు. జగన్ రెడ్డి ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు, గాడిలో నడుస్తూ ఉంది, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఇంకా అనేక పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ఇబ్బంది ఏమి ఉండదు రాష్ట్రానికి. అలాగే లోకేష్ కేంద్రానికి వెళ్ళి కేంద్రంలో మంచి పదవి చేపట్టి అక్కడి నుంచి కూడా సహకారం అందించవచ్చుగా, ఇంకా మంచిగా పెంచుకునే అవకాశం. కానీ వాళ్ళకి నా ఉద్దేశం ఏంటంటే కేంద్రం కాదు, రాష్ట్రమే నాకు ముఖ్యం. రాష్ట్రంలో మొత్తం పరిశ్రమలు ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలే మెయిన్గా టార్గెట్ పెట్టుకున్నాడు. 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే వరకు అతను శ్రమిస్తూనే ఉంటాడు. ఇంకా వేరే టార్గెట్ అతనికి లేదు. 20 లక్షల ఉద్యోగాలు వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇంకో 6 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి. ఆల్రెడీ 11 లక్షల గ్రౌండ్ అయినాయి, నియామకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకో 9 లక్షలు ఇంకొక 6 నెలలు, సంవత్సరం మ్యాక్సిమం అయిపోతాయి. ఆయన వాగ్దానం 20 లక్షలు. కాకపోతే ఈ 5 ఏళ్ల కాలంలో ఆ ఉద్యోగాల కల్పన 35 నుంచి 40 లక్షలు చేరే అవకాశం కూడా ఉంది. దాంట్లో ఎలాంటి అనుభవం లేదు. వచ్చే పరిస్థితులు కూడా అలా వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ని భారతదేశ పటంలో నెంబర్ 1 రాష్ట్రంగా చేసి మాత్రం ఆయన సెంట్రల్కి వెళ్తాడండి. సెంట్రల్కి మాత్రం ఎట్టి పరిస్థితులు వెళ్ళడు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, అంతే. అర్నబ్ గోస్వామి చెప్పిన, నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నారా లోకేష్ రాష్ట్రం వదిలిపెట్టి కేంద్ర రాజకీయాలకు వెళ్ళే పరిస్థితి లేదని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన తర్వాత ఆలోచన చేసే అవకాశం ఉంటుందేమో అంటూ విశ్లేషించిన గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.